అది హైదరాబాద్ అనే మహానగరం. ఆద్రిక వాళ్ళ అమ్మ ఉయ్యాల ఊగుతూ ఉన్నారు. ఇంతలో వాళ్ళమ్మ గట్టిగా ఊపిరి పీల్చుకొని వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ అని చదువుతూ ఉంటే ఆద్రిక అమ్మా అమ్మా ఓ చిట్టమ్మ ఏం చదువుతున్నావు అంది. తను నవ్వి నేను శ్లోకం చదువుతున్నా తల్లి అనగానే నాకు నేర్పించమ్మా అంది. ఓ అలాగే అని వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ దాని అర్థం ఏంటమ్మా? చెప్తాను, ఒకసారి కళ్ళు మూసుకో, నీకు బాగా అర్థమవుతుంది అని. వక్రతుండ మహాకాయ అంటే వంకర తొండం, భారీ శరీరం కలవాడు అని. కోటి సూర్య సమప్రభ అంటే కోటి సూర్యులతో సమానమైనవాడు అని. నిర్విఘ్నం కురుమే దేవా సర్వకార్యేషు సర్వదా అంటే మా పనుల్లో ఎలాంటి అడ్డంకులు రాకుండా ఎల్లప్పుడూ చూడవయ్యా అని. అమ్మా నేను కళ్ళు మూసుకున్నప్పుడు నాకు గణేశుడు కనిపించాడు. అవునా? వెరీ గుడ్ తల్లి. మరుసటి రోజు నుండి వాళ్ళ అమ్మతో పూజ గదిలో కూర్చొని రోజు వినాయకుడి శ్లోకం చదివింది. పిల్లలు, మీరు కూడా ఆద్రికలాగా ఈ శ్లోకం నేర్చుకుంటారు కదూ, అమ్మ చెప్పిన మాట వింటారు కదూ. ఇలాంటి శ్లోకాలు ఇంకెన్నో నేర్చుకోవాలి అంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్ చిట్టమ్మ కథలు.